Welcome to Chemistry with Jain Jami. So in this session we are going to learn about noble gases. సో ఏదైతే ఫస్ట్ టైం పీరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకోకుండా దాంట్లో స్పెసిఫిక్గా నోబెల్ గ్యాస్ అంటే ఏంటి అని చాలామంది తెలియదు క్లియర్గా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో నోబెల్ గ్యాస్ అంటే ఏంటి, అవి ఎందుకని నోబెల్ గ్యాస్ అంటాము అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబెల్ గ్యాస్ అంటే ఏంటి? సో నోబెల్ గ్యాసెస్ని కెమికల్ ఎలిమెంట్స్ అంటామండి. So noble gases are called as chemical elements which are present in the group 18 of periodic table lo group 18 lo untai. So here the definition is like this: noble gases are a group of chemical elements found in the group 18 of periodic table. So next ఎందుకని వీటిని నోబెల్ గ్యాసెస్ అంటాం. సో ఇక్కడ ఏవైతే నోబెల్ గ్యాసెస్ అంటున్నామో అవి వేరే ఎలిమెంట్స్తో తొందరగా రియాక్ట్ అవ్వవు, అంటే డు నాట్ రియాక్ట్ ఈజీ విత్ అదర్ ఎలిమెంట్స్. సో దానివల్ల ఏమవుతుంది, కాంపౌండ్స్ అనేవి ఈజీగా ఫామ్ అవ్వడం కుదరదు. సో అసలు నోబెల్ గ్యాస్ అంటే ఏమొస్తుంది చూద్దాం. హీలియం He, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. సో దిస్ 6 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నోబెల్ గ్యాసెస్. ఈ 6 ఎలిమెంట్స్ మనం నోబెల్ గ్యాస్ అంటాం అనమాట. సో ఎందుకని వీటిని నోబెల్ గ్యాస్ అనేది మనం చూద్దాం. సో మనకి అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ది యాటంలో కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయి ఉంటాయండి. అవుటర్ మోస్ట్ షెల్లో కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయి ఉంటాయి. సో అలా ఫిల్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అది స్టేబుల్ అవుతుంది అండ్ కెమికల్లీ ఇన్యాక్టివ్ కూడా అవుతుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే కాంపౌండ్స్ని ఈజీగా మనం ఫామ్ చేయడం కుదరదు అక్కడ నోబెల్ గ్యాస్ అనేవి. సో వీటికి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం మనం. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఫస్ట్ వచ్చేసరికి ఓడర్లెస్, అంటే స్మెల్ ఉండదండి. నెక్స్ట్ కలర్లెస్, కలర్ కూడా ఉండదు దీనికి. దీని తర్వాత టేస్ట్లెస్, ఎటువంటి టేస్ట్ కూడా మనకి ఉండదు అనమాట. సో అండ్ నాన్ ఫ్లేమబుల్ కూడా, నాన్ ఫ్లేమబుల్. సో దీస్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ noble gases. So how is the electron configuration? First of all, when coming to the outermost shell of the atom, it contains 8 electrons. దట్ మీన్స్ ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుంది. అక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. బట్ హీలియంకి మాత్రం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వై? బికాస్ ఇట్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్, బికాస్ అటామిక్ నెంబర్ ఇస్ 2. దట్స్ వై హీలియం ఓన్లీ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. అండ్ అదర్ ఎలిమెంట్స్, ఐ మీన్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 8 ఎలక్ట్రాన్స్ అనేవి మనకు అవుటర్ మోస్ట్ షెల్లో ఖచ్చితంగా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే అది స్టేబుల్గా ఉంటుంది, వెరీ స్టేబుల్ చెప్పాలంటే. ఓకే, సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్. వైల్ కమింగ్ టు యూజెస్, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. హీలియంని బెలూన్స్లో అండ్ ఎంఆర్ఐ మిషన్స్లో యూజ్ చేస్తారండి. నియాన్ని అడ్వర్టైజింగ్ లైట్స్లో యూజ్ చేస్తారు. ఆర్గాన్ని ఎలక్ట్రిక్ బల్బ్స్లో, వెల్డింగ్ మిషన్లో యూజ్ చేస్తారు. క్రిప్టాన్ని, జీనాన్ని ఇది హై ఇంటెన్సిటీ ల్యాంప్స్లో యూజ్ చేస్తారు. అండ్ రాడాన్ని క్యాన్సర్ థెరపీలో యూజ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద కాషియస్, అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ బాడీ తట్టుకునే విధంగా ఈ రాడాన్ని వాళ్ళు అక్కడ యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.